హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజైతే ఒక మంచి పిల్లల స్నాక్ రెసిపీతో అయితే వచ్చేసాను. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్దీగా చేసుకునే రాగి చాకోస్ అనమాట. ఇవి చాకోస్ కానీ ఒకసారి మీరు ట్రై చేస్తే మాత్రం బయట కొనడం కూడా మానేస్తారు. అంతలా బాగుంటాయి ఈ చాకోస్, దట్టు హెల్దీ కూడా. ఇంకా దీనికోసం అయితే ముందుగా నేను ఇక్కడ ఓవెన్లో చేస్తున్నానండి. కాబట్టి నేను ఇక్కడ ప్రీ హీట్కి అయితే ఒక 10 మినిట్స్ సెట్ చేసుకున్నాను 180 డిగ్రీస్ దగ్గర. ఆ తర్వాత అయితే ఒక బౌల్లో అయితే ఒక హాఫ్ కప్ దాకా బటర్ తీసుకున్నానండి. ఇది అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను, లేదంటే మీరు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఆ తర్వాత అయితే హాఫ్ కప్ దాకా అయితే బెల్లం పొడి తీసుకున్నానండి. ఇక్కడ మీరు షుగర్ పొడినైనా తీసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ హెల్దీగా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేనైతే బెల్లం వాడుతున్నాను అనమాట. మీకు నచ్చితే షుగర్ కూడా వాడుకోవచ్చు. ఇలా మంచిగా కలిపేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు అయితే కలిపేస్తూ ఉండాలన్నమాట, విస్క్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్ దాకా అయితే నేను రాగి పిండి తీసుకుంటున్నాను. ఇలా రాగి పిండి తీసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ కప్ దాకా అయితే కోకో పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట. ఎందుకంటే చాక్లెట్ ఫ్లేవర్ అనేది చాకోస్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి అందుకని చాకో ఫ్లేవర్ కోసం అని చెప్పేసి నేను వేశాను. ఆ తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి. అంటే చాలా జెంటిల్గా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మరి మనం చపాతీ పిండి కలిపేసేంత హార్డ్గా కలపొద్దు. ఇంకా నెమ్మదిగా కలిపేసుకున్నాము అని అంటే ఇలా డవ్ అయితే ప్రిపేర్ అవుతుంది. మన డవ్ చూడడానికి ఎలా ఉండాలి అని అంటే ఇలా అంటే సాఫ్ట్గా ఉండాలి. దట్టు ఇలా మనం మధ్యలో కానీ బ్రేక్ చేసాము అని అంటే ఇలా బ్రేక్ అవ్వాలన్నమాట. ఇలా బ్రేక్ అయ్యిందనంటే మన చాకోస్ డఫ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టుకొని ఇక్కడ నేను ఓవెన్కి సెట్ అయ్యే ట్రే ఉంటుంది కదండి, అదైతే తీసుకున్నాను. ఇంకా దాని సైజులో అయితే మంచిగా బటర్ పేపర్ అయితే కట్ చేసుకున్నాను. ఆ తర్వాత డవ్ అయితే నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని ఒక పార్ట్ని అయితే ఇందులో పెట్టేసుకొని పైన ఇంకొక బటర్ పేపర్ పెట్టుకొని అయితే ఇలా నీట్గా ఒత్తేసుకున్నాను. ఆ తర్వాత రోలర్ పిన్ ఉంటుంది కదా మనం చపాతీ చేసుకునేది, దాంతో అయితే ఇలా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మరీ పల్చగా కాదు, అలా అని చెప్పి మరీ థిన్‌గా అంటే బాగా లావుగా కాకుండా అంటే మీడియం సైజులో వస్తుండాలన్నమాట. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే మన చాకోస్‌కి అయితే ఇది రెడీ అయిపోతుందన్నమాట. దీన్ని నేనైతే ఇక్కడ బేకింగ్ ట్రే ఉంటుంది కదా, బేకింగ్ ట్రేలో పెట్టేసుకొని దాని మీద అయితే ఇంక నేను నీట్‌గా అయితే చాక్ తోటి అయితే కట్ చేసేసుకుంటున్నాను. మీ ఇంట్లో మరీ చిన్నపిల్లలు ఉన్నారు అని అంటే మంచిగా మూన్ షేప్‌లో, స్టార్ షేప్‌లో అయితే కట్ చేయొచ్చండి. ఇక్కడ మా పిల్లలు కొద్దిగా పెద్దవాళ్ళే కాబట్టి ఇంకా నేను నార్మల్గా అయితే ఇలా అయితే కట్ చేసేస్తున్నాను అనమాట, క్రాస్ డైమండ్ షేప్లో అయితే. మీరు కావాలంటే మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. ఇలాగ నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కట్లు పెట్టకపోతే మనం తర్వాత అయితే రాదనమాట మొత్తము, అంటే ఇలా మొత్తం ఒక పెద్ద బిస్కెట్ లాగా వచ్చేస్తుంది. ఇంకా అందుకని ఇలా నీట్గా కట్ చేసేసుకొని దీన్ని అయితే రెడీ చేసేసుకొని ఇంకా ఓవెన్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టాను కదండి, ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లోకి అయితే ఇంకా మన ట్రైన్ కూడా ప్లేస్ చేసేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసేసుకొని ఒక 25-30 మినిట్స్ అయితే నేను బేక్ చేశానండి. ఎందుకంటే నేను ఫస్ట్ 15 మినిట్స్ పెట్టాను, అది బేక్ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఎక్స్ట్రా పెట్టాను. ఇది నా ఓటీజీకి తగ్గట్టు నేను పెట్టానండి. మీ ఓవెన్ కెపాసిటీని తగ్గట్టు మీరు పెట్టొచ్చు. ఇలా నాకు 30 మినిట్స్ తర్వాత అయితే చాకోస్ అయితే రెడీ అయ్యాయి. ఇంకా దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలండి, వేడి మీద అస్సలు కలపకూడదు. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనము నీట్గా అయితే తీసేసుకున్నాము అని అంటే మన చాకోస్ అయితే వచ్చేస్తాయన్నమాట. నేను చెప్పాను కదండి, ఇక్కడ నేను మా పిల్లల కోసం అని చెప్పి ఇవి చేశాను కాబట్టి ఇవి నేను నార్మల్గా ఏదో ఒక షేప్ అని చెప్పి చేసేసాను. మీరు కావాలని అంటే మంచిగా మూన్ షేప్, స్టార్ షేప్ కూడా చేసుకోవచ్చు. అంతే అండి, మనం ఈజీగా ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చేసుకునే చాకోస్ అయితే రెడీ అయిపోయింది. చాలామంది పిల్లలు ఇవి స్నాక్స్ గాను లేదంటే బ్రేక్ఫాస్ట్లో గాను తింటుంటారు కదా, మరి అలాంటి రెసిపీని హెల్దీగా అలానే పిల్లలకు నచ్చేలా చేయాలని చేశాను. చాలా బాగా వచ్చింది. అలానే ఒకసారి మీరు మీ పిల్లల కోసం అయితే ఇలా హెల్దీగా ఒకసారి చేసి పెట్టండి. ఇంకా బయట చాకోస్ కొనడం కూడా మానేస్తారు. ఇలా ఇంట్లోనే హైజీనిక్గా చేసుకునే రెసిపీస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి అయితే
చెక్అవుట్ చేయండి. అలానే ఇంట్లో పిల్లలకి కుర్కురే రెసిపీ కూడా చేశానండి. దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. అలానే ఈ రెసిపీ గాని మీకు నచ్చితే మాత్రం మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో అయితే షేర్ చేసేసుకోండి. అలానే ఇంకొన్ని మరిన్ని రెసిపీల కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే మీకేమైనా రెసిపీస్ కావాలి అని అంటే కూడా నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.